నాలాంటి అనేక మంది రాజకీయ రావాలనుకునే విద్యార్థులకు వేదిక లేక, ప్రవేశ మార్గం లేక, విద్యార్థి సంఘ ఎన్నికలు లేక, నూతన విద్యావంతులైన రాజకీయ నాయకులు రాక ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యా కమిషన్ సూచనను తప్పకుండా రాబోయే క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులకు వివరించి ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా తప్పకుండా రాష్ట్రంలో యూనివర్సిటీ వారిగా అవసరమైతే మెరిటోరియస్ స్టూడెంట్స్కు మాత్రమే అవకాశం ఇవ్వండి కంటెంట్ చేయడానికి. విధి విధానాలు ఏ విధంగానైనా పెట్టండి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆ రోజు నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్ అధ్యక్షుడిగా 88లో అప్పుడు విద్యార్థి సంఘ ఎన్నికలు రద్దయినాయి. అక్కడ జరిగినటువంటి ఘర్షణ కారణంగా మాకు ఇతర విద్యార్థి సంఘానికి అది బూచిగా చూపెట్టి మిగతా సాంస్కృతిక ఎన్నికలు స్థానిక సంస్థలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక న్యూ లీడర్షిప్ ప్లస్ స్థానికంగా ఆయా విద్యాలయాలకు సంబంధించినటువంటి అంశాలు మరి ప్రభుత్వం దృష్టికి లేదా పరిష్కారం కొరకు మధ్యవారధిగా ఉండేటువంటి విద్యార్థి సంఘ ఎన్నికలు ఉన్నట్టయితే బాగుంటుందని నా అభిప్రాయాన్ని నేను నిస్సందేహంగా గతంలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టి కూడా తీసుకొచ్చినాం. విద్యా కమిషన్ ఈరోజు అధికారికంగా విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ